పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వరకు తీసుకోవాలి కొలత. తీసుకుంటే 30.5 వచ్చింది అంటే 31కి లూజు 1/2 ఇంచు కలుపుకోవాలి. ఇది నడుము కొలత ఆధారంగా 31. పొడవు జాకెట్ పొడవు 14 వచ్చింది జాకెట్ పొడవు. దానికి 1 ఇంచు కలుపుకోవాలి. కింద మీద 1/2 ఇంచు కాబట్టి 14కు 1 కలుపుకుంటే 15. నెక్కు కింద 1/2 ఇంచు వదిలిపెట్టి కొలుసుకోవాలి. కొలుసుకొని దానికి 1/2 ఇంచు పైకి పెట్టాలి. నెక్కు పొడవు వస్తుంది. ఈ 3 కొలతల ఆధారంగా బ్లౌజు కట్ చేయడం. 31 వచ్చింది. 31లో సగం 15.5, 15.5 సగం 7.5. నడుము లూజు 7.5 వచ్చింది. 7.5కు 1 ఇంచు ఫిల్టులకు కలుపుకోవాలి. బ్యాక్ ఫిల్టులకు 2 ఇంచులు కుట్లకు. అదే చెస్ట్ దగ్గర 7.5కు 1 ఇంచు కలుపుకుంటే 8.5. 8.5కు 1/2 ఇంచు కలుపుకుంటే 8.5. 8.5కు 2 ఇంచులు కుట్లకు కలుపుకోవాలి. ఖర్చుకు లెంత్ 15 ఇంచులు. 14 పొడవు వచ్చింది. 15 ఇంచులు పొడవు జాకెట్ పొడవు. షోల్డరు 30 తక్కువ 5 ఇంచులు 29, 28. 32కు 5.5. 34, 36కు 5.5 షోల్డర్. దీని షోల్డర్ ఇప్పుడు 31 వచ్చింది కాబట్టి 5.5 పెట్టాలి. 5.5. సంక 6 ఇంచులు. నెక్కు పొడవు ఇప్పుడు ఎంత వచ్చిందో చూసుకోవాలి. 9.5 వచ్చింది. 9.5 వచ్చింది. 10 ఇంచులు పెడుతుంది. ఈమె ఎక్కువ పెట్టమన్నది. 6 ఇంచులు. ఇక్కడ కూడా 5.5. ఇవన్నీ గీతలు కలుపుకోవాలి. ఐదున్నర షోల్డర్ల 3 ఇంచులు షోల్డర్, 2.5 గల్ల. అదే కింద 3 ఇంచులు, 1/2 ఇంచు ఎక్కువ కలుపుకుంటున్నాం. స్ట్రేట్గా గీత కొట్టుకోవాలి. స్ట్రేట్గా గీత కొట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచు గల్ల రౌండ్ తీయడానికి ఈ ఆర్మ్ స్కేల్ తోటి స్కేల్ ఇట్లా పెట్టి ఇట్లా ఆర్మ్ తీయాలి, రౌండ్ తీయాలి. సంక రౌండ్ తీయడానికి 10 ఇంచులు నెక్కు పొడవు వచ్చింది కాబట్టి 1.5 ఇంచు పెట్టేది 1.5 ఇంచు సంక రౌండ్. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు, ఇక్కడికి 1 ఇంచు ఉండాలి. ఈ 3 గీతలు కలుస్తట్టు స్కేల్ పెట్టుకొని గీత కొట్టుకోవాలి.